మూలయ్య నేడు నీ సన్నిధిలో చేరిన మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకొనండి. నీ మాటలు వినవలెనని మేము ఆశతో ఎదురు చూస్తా ఉన్నాము. మరి పాపినైన నేను నీ పక్షమును నిలవబడి ఈ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాను. నన్ను మరుగుపరిచి నా ద్వారా ఈ బిడ్డలతో నీవే మాట్లాడమని, మీ ఉద్దేశములు మీ చిత్తము మేము తెలుసుకున్నట్టుకు కృప చూపమని, మమ్మలను ఆత్మీయముగా ఆధ్యాత్మికంగా బలపరిచి నీ రాకకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములు అడుగు పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈ సమయాన్ని దేవుని యొక్క వర్తమానాలని మనం జాగ్రత్తగా విందాము. మరొకసారి నమ్మకముగా ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలను కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇచ్చి జయించుడే. ఏంటండి? ఇచ్చి జయించుడే అనేటువంటి ఒక ఆధ్యాత్మిక పాఠాలని పరిశుద్ధ గ్రంథం నుంచి మనము నేర్చుకోబోతున్నామండి. అయితే మనలందరికీ కూడా పరిశుద్ధ గ్రంథాల్లో చాలా విలువైనటువంటి సత్యాలు తెలుసు, అవునా కాదంటారా? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా విలువైనటువంటి సత్యాలు మనకు తెలుసు. మన సెవెంత్ డే అటువంటి సంఘము 28 సిద్ధాంతాలు కలిగి ఉన్నాయి. ఆ 28 సిద్ధాంతాలలో మహాసంఘర్షణ కూడా మరి చక్కటి అంశాన్ని మనము ఈ 3 నెలలు కూడా నేర్చుకోబోతున్నాము. సబ్బాదుబడి పాఠం వెనకాల ఆ 28 సత్యాలు కూడా చక్కగా క్లుప్తముగా సారాంశాన్ని అక్కడ పెట్టి మనకిచ్చాడు. వాటిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు చదవండి. ఈ సత్యాలన్నీ తెలుసు. సువార్తను గూర్చి తెలుసు. యేసు ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు ప్రాణము పెట్టాడని, సిలువ త్యాగమును గూర్చి తెలుసు. పునరుద్ధారుడై తిరిగి లేచాడని మనకు తెలుసు. ఆయన మనలను తీసుకొని కొనిపోవుటకు కూడా ఆయన తిరిగి మరలా రానై ఉన్నాడు అనేటువంటి విషయము కూడా మనకి తెలుసు. అనంతరము 1000 సంవత్సరముల కాలము గూర్చి, ఆ తదుపరి ఈ లోకము ఎలా అంతమవుతుందో, ఎలా పరిశుద్ధులు దేవునితో నిత్యము కూడా ఉంటారనేది మనలందరికీ తెలుసు. ఇవన్నీ విషయాలను కూడా మనము తెలుసుకుని మనము ఆయన రాకకై మనము కనిపెట్టుకుని ఉన్నాము. అయితే ఈ యొక్క మరి ఆయన రాకడ ఇంకా రాలేదు, కడవరి దినములలో మనం ఉన్నాము గనుక ఆయన రాకకై మనమందరమును కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము, అవునా కాదంటారా? మనమందరమును కూడా లేఖనములను బట్టి కడవరి దినములలో జీవించుచున్నాము. అంత్య దినములలో మనం ఉన్నాము. అనేక సూచనలు, అనేకమైనటువంటి విషయాలు మరి దేవుడు చెప్పినవి జరుగుతున్నవి, జరగనై ఉన్నవి. అవన్నిటిని బట్టి మనము దేవునికి యొక్క రాకడకు బహు సమీపంగా ఉన్నామని మనకు గురి తిరుగుతున్నాము. అయితే ఆయన రాకడకు మునుపు మనమందరము కూడా ఈ హలోకములో నీకు నాకు మనలందరికీ ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి జీవితములో దేవుని కొరకు ఆయన ప్రేమను పొందుకుని నడవవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని కొన్ని మార్లు మనము నిర్లక్ష్యము చేసి దాన్ని విడిచిపెడతా ఉన్నాము. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితంలో దేవుని ప్రేమను పొందుకుని ఆ ప్రేమను పంచేవారముగా, తోటి సహోదరులతో ఎనలేనటువంటి దేవుని ప్రేమతో నింపబడి నడిపించబడవలసిన వారముగా ఉన్నామని కొన్ని మార్లు మనము మరిచిపోతా ఉన్నాము. అయితే మరలా వాటిని జ్ఞాపకము చేయుటకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనమందరం కూడా ఈ జీవితాన్ని దేవుని కొరకు చక్కగా మనము జీవించాలి. ఆయనకు నమ్మకమైన వారముగా మనం ఉండాలి. అన్ని విషయములలో నమ్మకంగా ఉండాలి. మరి చిన్న విషయాలలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తీసుకుని వెళ్ళి ఉన్నతమైనటువంటి దాని మీద మనల్ని అధికారులుగా పెడతాడని. నిజమే. ఎక్కడైనా సరే మనం ఏదైనా ఒక ఉద్యోగాన్ని మనము చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క స్థాయి మొదట చిన్నదై ఉండొచ్చు. నీవు అక్కడ నమ్మకంగా ఉంటే ఆ యజమానుడిని నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడాన్ని? ప్రమోషన్ ఇస్తాడాన్ని, అవునా కాదంటారా? ప్రమోషన్ ఇచ్చి మరి ఉన్నతమైన దాని మీద మనల్ని పెడతా ఉంటాడు. ఆ రీతిగానే మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి జీవితంలో ఆయన కొరకు నమ్మకముగా ఉన్నట్లయితే మనల్ని అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, అనేకులకు దీవెనకరముగా మనల్ని నిలబెడతాడు. అయితే ఈ జీవితములో మనము కొన్ని మారులు మరి నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని అవమానాలు అవుతా ఉంటాయి. కొన్ని మారులు ఎంతో దూషణకరమైన మాటలు కూడా పడవలసి వస్తుంది. అయినప్పటికీ మనము ముందుకు కొనసాగాలి అని బైబిల్ మనకి చెబుతా ఉందండి. అయితే మన జీవితంలో ఇటువంటి అవరోధాలు ఎదురైతున్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, ఎదురైతూ ఉన్న సమయంలో మనం ఏం చేయాలనంటే కొన్ని మారులు ఇచ్చి మనము జయించాలి. ఏమి ఇవ్వాలి?
ఏమి జయించాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా అబ్రహాము గారి యొక్క జీవితంలో నుండి కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలను మనం నేర్చుకుందాము. అబ్రహామును గురించి ఎంతమందికి తెలుసు? మీకు ఇక్కడ ఎంతమందికి తెలుసండి? అంటే మిగిలిన వారు అందరూ నిద్రపోతున్నారని దాని అర్థం. ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అబ్రహాం గురించి తెలియదండి చాలా మందికి. లైవ్ వెళ్తా ఉందనేది తెలుసు, కానీ చెప్పడానికి చేతులెత్తట్లేదు. ఏదేమైనప్పటికీ అబ్రహామును గురించి మనలందరికీ తెలుసు. విశ్వాసులకు తండ్రిగా అతడు ఉన్నతమైనటువంటి పేరును గాంచాడు. దేవుని స్నేహితుడు, దేవునికి దగ్గరగా జీవించాడు. మరి దేవుని చెప్పినటువంటి మాట ప్రకారంగా తన కుటుంబానంతటిని కూడా విడిచిపెట్టి తన భార్యను, తనకు కలిగిన దానిని తీసుకుని ఆయన చూపించిన దేశానికి ఆయన వెళ్ళాడు. అవునా కదంటారా? ఇదంతా మనలందరికీ తెలుసు. మరి అబ్రహాము గారి జీవితము మరి ఎంతగానో ఆ యూఫ్రటీస్ నది అద్దరిన వారు ఉండేవారు. అయితే ఐగుప్తులు ఆ ప్రాంతం నుంచి దేవుడు పిలుచుకొని మరి నడిపిస్తా ఉన్నాడు. అయితే అబ్రాము షారాయ్ వీరితో పాటు లోతు అనేటువంటి తన యొక్క అన్నగారు, తన సహోదరుని యొక్క కుమారుడు కూడా తనతో పాటు వస్తా ఉన్నాడని. అవునా కాదంటారా? అయితే మరి వీరికి చాలా విస్తారమైనటువంటి మరి సంపద వారికి కలిగి ఉన్నది. వారు ఐగుప్తు దేశముల నుండి వెడలి మరి బయటకు వచ్చారు. మరి దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి వారు వెళుతూ మరి మార్గము మధ్యలో ఒక ప్రాంతములో వారు గుడారములు వేసుకుని నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఆ స్థలములో ఏం జరిగిందని అంటే, మరి అబ్రహాము ధనవంతుడు, వెండి బంగారములున్నాయి, విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, గొడ్లు అలాగనే గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా ఆయనకు గొప్ప సంపద ఉంది. మరి ఆయనకే కాదు, అతని వెంబడి వచ్చినటువంటి లోతుకు కూడా గొప్ప సంపద ఉన్నదండి. గొర్రెలున్నాయి, మేకలున్నాయి, ఒంటెలున్నాయి, గాడిదలున్నాయి. ఎవరికి? లోతుకు కూడా. గొప్ప ఆస్తిపరులు వీరు. అయితే మరి వారు కొన్నటువంటి ఆస్తిని బట్టి చక్కగా వారు కలిగి ఉంటున్న సమయంలో ఒక చిన్న లోటుపాటు వచ్చింది. ఏంటి ఆ లోటుపాటు? మనకి తెలుసు. ఈ యొక్క వృత్తాంతము మనలందరికీ తెలుసు. అయితే ఈ వృత్తాంతములో మరి ఎవరైతే మరి అబ్రహాం గారి యొక్క కాపరులకి అలాగనే లోతు కాపరులకి ఒక చిన్న గొడవ వచ్చి పడిందండి. స్థలం సరిపోవట్లేదు. మరి ఆ యొక్క లోటు వచ్చినప్పుడు, ఆ గొడవ వచ్చినప్పుడు మరి ఆ యొక్క సమస్య అబ్రాహాము దగ్గరికి కూడా వెళ్ళింది. అయితే ఆ అబ్రాహాము ఆ లోతుతో ఈ రీతిగా ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడని. కుటుంబంలో సాధారణంగా కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవునా కాదంటారా? ఆ సమస్యలు వచ్చినప్పుడు, ఆ వ్యాజ్యములు వచ్చినప్పుడు మరి అబ్రహాము ఏం చేశాడు అనేది ఒకసారి మనం చేద్దాము. అబ్రహాము ఆదికాండము 13వ అధ్యాయము 8వ 7వ వచనం మనం చదువుదాము. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఒక గొడవ వచ్చింది, స్థలం సరిపోవట్లేదని. అలాగనే మరి ఎంతగానో అందులో కలిసిపోయి ఇవి ఇందులో కలిసిపోయి, ఇవి మా యజమాని, ఇవి మా యజమాని అని చెప్పేసి అక్కడ కొన్ని గొడవలు ఏర్పడ్డాయి, కలహములు వచ్చాయి. అయితే వారు ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశమందు కాపురముండరి. ఎందుకు ఈ మాట ఇక్కడ రాశాడు అనంటే, వీరు కనానీయులు పెరిజీలు ఎవరు అనంటే వారు అన్యులు. ఎవరండి? వారు అన్యులు. అయితే వారు ఈ యొక్క గొడవను చూస్తూ ఉన్నారండి. వీరు ఎక్కడ ఉన్నారని అంటే, అబ్రహాము లోతు కనానీయులు పెరిజీల మధ్య ఉన్నారు. అయితే వారు అన్యులు చూస్తూ ఉన్నారు వీరికి కలిగినటువంటి గొడవలని. అయితే అబ్రహాం ఏం చేశాడు అనంటే, వారి ఎదుట మరి ఎంతగానో అబ్రహామును గూర్చి అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. అబ్రహాము యెహోవాను ఆరాధించేటువంటి వాడని. ఎలా తెలుసు? ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక దహన బలిపీఠాన్ని కట్టి ఆయన ఏం చేసేవాడు? దేవునికి బలి అర్పించేటువంటి వాడు. కనుక చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ అబ్రహాము నిజం మరి ఆ యెహోవాను ఆరాధించేవాడని అర్థమైంది. ధనవంతుడు, నమ్మదగిన వాడు, పేరుగాంచినటువంటి వాడు. అయితే ఈ కనానీయులు పెరిజీలు గమనిస్తూ ఉన్నారు, ఈ అబ్రహాముకి అలాగనే లోతుకి గొడవ వస్తూ ఉన్నాయండి. వారి యొక్క ఏంటండి పశువుల కాపరులకు మధ్య ఏం చేస్తాడు అని చెప్పేసి. అయితే ఆ సమయంలో, ఆ సందర్భంలో ఏం జరిగాయంటే, అబ్రహాము లోతుని పిలిచి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం మనం చూద్దాము. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు.
అబ్రహాము పిలిచి చాలా నెమ్మదిగా చెబుతా ఉన్నాడు. గొడవలు వచ్చాయి. సరే, లోతు కమ్ హియర్, ఇలారా, దగ్గర కూర్చోబెట్టాడా. ఏమంటా ఉన్నాడని అంటే, మనం ఏమై ఉన్నాము? బంధువులము, మనము ఫ్యామిలీ, మనము ఒక కుటుంబము అని చెప్పి ఎంతగానో ఆ లోతుకి జ్ఞాపకము చేసి, నీ కాపరులకి నా కాపరులకి, నీకు నాకు కూడా కలహం ఉండొద్దు. ఎంత చక్కగా అబ్రహాము మరి మాట్లాడుతున్నాడు చూడండి. ఒక సమస్య వచ్చి పడినప్పుడు అబ్రహాము స్పందించినటువంటి విధానము ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు అబ్రహాము అంతగా అంటా ఉన్నాడని అంటే, ఆ కనానీయులు, ఆ పెరిజ్జీయులు, అన్యులు వారు చూస్తా ఉన్నారు వీరేం చేసేది అంతా కూడా వారి ఎదుట. మరి ఈ యొక్క అబ్రహాము ఈ యొక్క లోతు చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఎంతగానో సమాధానపరచడానికి చూస్తూ ఉన్నాడని. ఆ గొడవను ఏం చేస్తా ఉన్నాడు? సమాధానపరుస్తూ ఉన్నాడని. ఇంకా కనానీయులు, పెరిజ్జీల దగ్గరికి మాకు తీర్పు తీర్చమని వెళ్ళలేదు. మనం ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, మనకి కూడా కొన్ని మారులు సహోదరుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘములో కొన్ని ఏర్పడతా ఉన్నప్పుడు మనం ఏం చేయాలని అంటే, అన్యులు మనల్ని చూస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు మరి ఏ ప్రవర్తిస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు, అన్నీ కూడా కంట కనిపెడతానే ఉంటారని. అటువంటి వారి కనుల దృష్టిలో మనం ఎప్పుడునూ కూడా వారిని బట్టి, అంటే మనల్ని బట్టి దేవుడు అవమానపరచబడకుండా ఉండినట్లు మనం ఏం చేయాలి? వారి ఎదుట మనము సత్క్రియలతో మనము నడవాలి. అయితే మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే, మరి చాలా సమాధానముగా వాటిని తీర్చుకోవాలి. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటా ఉన్నాడు 6వ అధ్యాయములో. ఒకసారి ఆ మాటలు మనం తెరిచి చదువుదామని. మనం ఎంచుకున్నటువంటి అంశము ఇచ్చి జయించుడి. అది మనం జ్ఞాపం చేసుకుందాము. మొదటి నుంచి చదువుదాము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 6వ అధ్యాయము. మీలో ఒకనికి మరి ఒకనికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా? ప్రశ్న. గమనించండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? మీలో ఒకనికి మరొకనికి ఏమైంది? ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, గొడవ ఉన్నప్పుడు మీరేం చేయాలి? పరిశుద్ధుల దగ్గరకు వెళ్ళి మాకు ఉన్నటువంటి ఈ సమస్యను తీర్చండి అని చెప్పేసి అడగటం మానేసి ఎక్కడికి వెళ్తా ఉన్నారు? అనీతి మంతులు ఎదుటకు. మరి ఏంటండి? అనీతి మంతులు ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలను తీర్పు తీర్చదుమని ఎరుగురా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పలానా వాడు ఈడు ఇలాంటోడు అని తీర్పు తీర్చడం కాదు, కానీ వ్యాజ్యములు వస్తే వాటిని తీర్చడానికి మనకి అవకాశం ఉంది. అవునా కదంటారా? ఈడు ఇలాంటోడు అని చెప్పేసి కొన్ని మారులు మనము వారు చేసే దాన్ని బట్టి తీర్పు మనము వెంటనే మనం తీర్చేస్తూ ఉంటామని. కానీ జీవన సంబంధమైనటువంటి వాటిని గూర్చి మనం ఏం చేయొచ్చు? తీర్పు తీర్చవచ్చు. వారికి మధ్యన ఏదైనా సహోదరుల మధ్య ఏదైనా వ్యాజ్యం ఆడితే వస్తే ఆ జీవన సంబంధమైన ఆ చిన్న చిన్న గొడవలను మరి ఒక ఎవరుడు నీతిమంతుడు, ఒక బుద్ధిమంతుడు ఏం చేయాలట? తీర్పు తీర్చొచ్చు కదా అని చెప్పేసి, మీలో బుద్ధిమంతుడు ఎవడు లేడా అని కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటి అని అంటే, ఒకవేళ మనకి ఏమైనా గొడవలు వస్తే మనలోనే వాటిని సరిచేసుకుని సమాధాన పడాలి, కానీ అన్యుల ఎదుట దానిని మనము దగ్గరికి మనము తీసుకుని పోకూడదు. కొన్ని మారులు మనకి కలిగినటువంటి వాటిని ఎక్కడి దాకా తీసుకువెళ్తామని అంటే, కోర్టు దాకా కూడా మనం వాటిని తీసుకుని వెళ్తా ఉంటాము. అక్కడికి మనము పోకూడదు. ముందుగానే మనము వాటిని సరి చేసుకోవడానికి, సమాధాన పడడానికి మనము ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ అబ్రాహాము ఏం చేస్తా ఉన్నాడంటే, వారికి వచ్చినటువంటి ఈ గొడవను బట్టి లోతుని పిలిచి అంటా ఉన్నాడు, మనము బంధువులము. ఏమంటా ఉన్నాడని? మనము బంధువులము. మనము చూడాల్సింది సమస్యను కాదు, బంధుత్వాన్ని. మనము చూడవలసింది ఏంటి అని అంటే, మనము సహోదరులము. ఈడు నా సహోదరుడే, ఈయన నా సహోదరే అని చెప్పేసి మనము మన బంధుత్వాన్ని మనం గమనించి మన సమస్యను పక్కన పెట్టాలని. కానీ మనం చూసేది సమస్యని, మనుషులను కాదు. అవునా కాదంటారా? కానీ అబ్రహాము చెబుతా ఉన్నాడు, మనము బంధువులము, మనకెందుకు ఈ గొడవలు?
కలహం ఉండకూడదు. కాబట్టి ఏం చేద్దామని అనుకుంటున్నాను అంటే, ఇదిగో నీవు నా యొద్ద నుంచి కొంచెం దూరంగా వెళ్ళావు, నీవు వెళ్ళడానికి అవకాశం నీకే ఇస్తా ఉన్నాను. ఏంటి? నువ్వు కుడికి వెళితే నేను ఎడమకు వెళతాను, నువ్వు ఎడమకు వెళితే నేను కుడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు. అవకాశాన్ని ఎవరి చేతులకు ఇచ్చాడు? లోతుకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు లోతుకి? అబ్రహాముకు అధికారం ఉంది, అబ్రహాముకి మరి ఎంతగానో ఒక హక్కు ఉంది. తానే చూస్ చేసుకుని నీవు పలానా చోటుకు నువ్వు వెళ్ళిపో, నేను పలానా దగ్గరికి నేను వెళతానని అనడానికి హక్కు ఉంది. కానీ మరి ఈ అబ్రహాము ఆ రీతిగా మాట్లాడలేదు, అవకాశాన్ని ఆయన చేతికే ఇచ్చాడు. గమనించండి, ఆ అబ్రహాం ఏం చేశాడు? సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? అతని చేతికే, లోతు చేతికే ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహామే మొట్టమొదటిగా దేవుని మాట విని తన కుటుంబాన్ని తీసుకుని వస్తా ఉంటే తన వెంబడి లోతు వచ్చాడు. అబ్రహాముకు కలిగిన దానిని బట్టే ఈ లోతు కూడా మరి ఎంతగానో చక్కగా సంపాదించుకోగలిగాడు. ఉన్నతమైన స్థితికి లోతు వచ్చాడు. చెప్పాలనంటే హక్కు ఎవరికి ఉంది అని అంటే మొదట అవకాశం తీసుకుని వెళ్ళడానికి అబ్రహాముకే. కానీ అబ్రహాము ఆ అవకాశాన్ని తీసుకోకుండా అవకాశాన్ని ఇచ్చాడు ఎవరికి? లోతుకి. నువ్వు కుడికి వెళితే నేను ఎడమకు వెళతాను, నువ్వు ఎడమకు వెళితే నేను కుడివైపుకు నేను వెళతానని చెప్పేసి అన్నప్పుడు ఈ లోతు లేదు, నువ్వే నాకు ఎంపిక చేసి జీవించు అని అనలేదు. కానీ తన హృదయము గ్రీడీతో నింపబడింది, స్వార్థముతో నింపబడింది. కనుక అతడు ఏమన్నాడని అంటే, ఆయన ఏం చేశాడు ఒకసారి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి చదువుదాము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని కూడా చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు కూడా యెహోవా ఆ తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అయితే ఈ యొక్క ఏం చేస్తాడు? లోతు చూస్తా ఉన్నాడు, కన్నులెత్తి చూస్తా ఉంటే అతనికి కనబడినటువంటి ప్రాంతము సొదొమ గొమొర్రా పట్టణము. అయితే ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉంది, అందముగా ఉంది, నీళ్లు పారుతా ఉన్నాయి. అయితే మరి యొక్క లోతుకు కూడా కావాల్సింది అదే. ఎందుకనంటే తన ఆస్తిలో ఏమేమి ఉన్నాయి? 5వ వచనంలో అంటా ఉన్నాడు, అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఏంటండి ఉండెను గనుక. మరి ఈ గొర్రెలు, ఈ గొడ్లు, ఈ ఒంటెలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటికి ఏం అవసరం? నీళ్ళ అవసరము, అలాగనే మేత కూడా అవసరము. కాబట్టి ఈ అబ్రహాము గారు మరి మరొక వైపు వెళ్ళిపోతా ఉన్నాడని చెప్పేసి అయ్యో అని తన గురించి ఆలోచించలేదు. కానీ గ్రీడీగా ఏం ఆలోచించాడని అంటే, నాకు అది కావాలి, నేను అక్కడికి వెళ్తాను. అబ్రహాము ముందిచ్చాడు. మరి అయితే ఆ లోతుని దాన్ని స్వీకరించి నేను పలానా ప్రాంతానికి వెళతానని అన్నాడని. మరి లోతు గారిని మరి అది ఇచ్చేసి పంపించేశాడు. మరి అబ్రహాము గారు ఇచ్చిన తర్వాత అతనికి ఏమైనా లోటు వచ్చిందంటారా? రానిలేదండి. గమనించండి, ఈయనకి మరి లోటు వచ్చినప్పటికీ కూడా ఈయనకి అవకాశం ఉండి దాన్ని తీసుకోకుండా ఇచ్చాడు. అయితే దేవుని దృష్టికి నమ్మకముగా, యథార్థముగా ఇతడు ప్రవర్తించాడు. ఎందుకు ఆ అవకాశాన్ని అతనికి ఇచ్చాడంటే సమాధానపరచడానికి. దేని కొరకు? సమాధానపరచడానికి. బైబిల్ చెబుతుంది, సమాధానపరచువారు ధన్యులు. ఏంటండి? సమాధానపరచువారు ధన్యులు. ఎప్పుడు కూడా ఏదైనా ఇద్దరి మధ్యని, సహోదరులకు మధ్య వ్యాజ్యం వచ్చినప్పుడైనా, కుటుంబంలో భార్య భర్తల మధ్య ఏదైనా తగాద వచ్చిన, సహోదరుల మధ్య, సంఘములో, సమాజములో ఏదైనా సరే వ్యాజ్యం వచ్చినప్పుడు మనం ఏమి చేయాలనంటే సమాధానపరచాలి తప్ప దానికి ఇంకొంచెం రెట్టింపు చేసేటువంటి మాటలు మనము పలకకూడదు. సమాధానపరచువారు ధన్యులు. ఈ అబ్రహాము ఆ సమాధానము కొరకే ఏం చేస్తాడంటే అవకాశాన్ని లోతుకి ఇచ్చాడు. అయితే తానేమీ కోల్పోలేదు. ఆయన లోతు వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ యొక్క అబ్రహాము నిలవబడినటువంటి ఆ యథార్థతను బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి, నీవు చేసింది నమ్మకం ఎంతో ఉన్నతమైనదే అని చెప్పేసి దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన దర్శనములో ఏం కలిగజేస్తున్నాడంటే, అబ్రాహాము నీవు లేచి కన్నులెత్తి తూర్పుకు చూడు, పడమరకు చూడు, ఉత్తరానికి చూడు, దక్షిణానికి చూడు. అయితే ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమునంతటిని కూడా నేను ఇస్తాను. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడో చూడండి. మనము కొన్ని మార్లు ఇచ్చినప్పుడు కొన్ని కోల్పోతాము అని అనుకుంటాము. కానీ దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటే కోల్పోయిన దానికంటే ఉన్నతమైన దానిని దేవుడు మనకి
ఇస్తాడు. అయితే మరి ఎంత గొప్పగా ఈ యొక్క అబ్రహాముకి దేవుడు ఏమిచ్చాడో ఈ మాటలు మనం చూద్దాము. 13 వచనం మనం చూద్దామని. 14 లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు నువ్వు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. ఈ లోతు లేచి ఒక తట్టే చూశాడు. ఆ సొదొమ గొమొర ఒక చిన్న ప్రాంతాన్ని పొందుకున్నాడు. కానీ మరి తర్వాత అబ్రహాము ఇచ్చేసిన తర్వాత దేవుడు అతను చేసిన ఉన్నతమైనటువంటి పనికి, యథార్థతకు రివార్డుగా, బహుమానముగా, ఇదిగో నీవు లేచి తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు, దక్షిణ తట్టు చూడు, ఈ యొక్క ఉత్తరము తట్టు చూడు. ఏమంటా ఉన్నాడన్న తర్వాత, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానానికి ఇస్తానని అంటూ ఉన్నాడని. ఈ దేశమును మరి ఎంతగానో దేవుడు ఉన్నతమైనటువంటి ఆధిక్యతనిచ్చాడు. ఇంకొక మాట చెప్పాలని అంటే, ఇంకొక వాక్యములో మనకి ఏమని వ్రాయబడి ఉందని అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక మనం తెరిచి చదువుదామని. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక మనం చదువుదాము. 3వ అధ్యాయం అనుకుంటూ ఉన్నాను, ఒకసారి తెరిచి చదువుదాము. 4వ అధ్యాయము 13వ వచనము. అతడు లోకమునకు వారసుడగును, వాగ్దానమును అబ్రహామునైనను ఇక్కడ ఎంత చక్కగా ఈ మాటలు మనం చూస్తున్నామో చూడండి. ఏమంటున్నాడు? 4వ అధ్యాయము 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగును, వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగులేదు, కానీ విశ్వాస మూలమునైన నీతి మూలముగానే కలిగెను. ఒక వాగ్దానాన్ని దేవుడు చేశాడు, ఈ దేశమునంతటిని నేను నీకు ఇస్తానని. ఈ లోకాన్ని అంతటికి కూడా ఆయన వారసుడు. అంటే వారసుడు అని అంటే దాని అంతటికి కూడా మరి అధికారము కలిగి ఉన్నటువంటి విధంగా ఉన్నాడని. అయితే ఇంత గొప్ప వాగ్దానము మరి దేవుడు అబ్రహాముకి దయచేశాడు. దాని అర్థం ఎందుకు ఇచ్చాడని అంటే, అబ్రహాము తనకు కష్టం వచ్చినా, తనకి నష్టం వస్తుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా మరి ఎంతగానో లోతుకే ఇచ్చాడు. ఎందుకనంటే సమాధానపరచడానికి. కనుక దేవుడు లోతుకిచ్చిన దానికంటే సమస్తాన్ని కూడా దేవుడు అబ్రహాముకి దయచేసినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఇచ్చి అబ్రహాం ఏం చేశాడు? ఉన్నతముగా జయించినట్లుగా మనం చూస్తున్నాము. కొన్ని మారులు మనము కూడా ఆ రీతిగానే మరి దేవుని ప్రేమతో నింపబడి, కొన్ని మారులు వ్యాజ్యం వచ్చినప్పుడు మనకు నష్టం కలుగుతున్నప్పటికీ కూడా మనము కొన్ని అవకాశాలు ఎదుటి వారికే మనం ఇవ్వాలి. అలా ఎప్పుడైతే మనం ఇస్తామో దేవుడు మనం చేసేటువంటి ఆ ఉన్నతమైనటువంటి యథార్థమైనటువంటి పనికి ఖచ్చితంగా గొప్ప బహుమానాన్ని ఆయన మనకు కలుగు చేస్తాడు. ఇంకొక విషయాన్ని కూడా ఈ యొక్క అబ్రహాము జీవితంలో మనం చూడొచ్చు. మరి క్లుప్తముగా నేను ఆ మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి అని అంటే, ఆ 14వ అధ్యాయం దగ్గరకు వెళ్ళినప్పుడు అబ్రహాము మరి ఆయన చక్కగా నడిపించబడతా ఉన్నాడు. లోతు వెళ్ళి సొదొమ గొమొరాకి దగ్గరగా వెళ్ళి టెంట్లు వేసుకుని నివాసం ఉంటూ ఉన్నాడు. ఈ సమయంలో 4 రాజ్యములు, 4 పట్టణాలకి ఉన్నటువంటి 4 రాజులు ఈ సొదొమ గొమొర చుట్టూ ఉన్నటువంటి 5 రాజ్యాలకి ఉన్నటువంటి 5 రాజుల మీద ఏం చేశారు? వారు యుద్ధానికి వారు బయలుదేరారు. అయితే ఈ 4 రాజులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 రాజ్యాల మీద ఉన్నటువంటి రాజులను ఓడించి ఏం చేశారు? ఆ సొదొమ గొమొర ఆ పట్టణాల చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆహార పదార్థాలని, గొర్రెలను, అలాగనే వారికి ఉన్న ఆస్తిపాస్తులను, అలాగనే జనులను కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ జనులలో కూడా ఎవరున్నారని అంటే లోతు కుటుంబము కూడా ఉంది. ఈ 4 రాజులు కూడా ఈ లోతు కుటుంబాన్ని అందరినీ కూడా తీసుకుని చెరగా తీసుకుని వెళ్ళిపోతే, ఆ యొక్క యుద్ధములో తప్పించుకున్నట్టు ఒక ఆయన వచ్చి అబ్రహాముతో అంటా ఉన్నాడు, అబ్రహాము ఇదిగో నీ కుటుంబీకుడు అయినటువంటి లోతు ఆ యొక్క ప్రాంతంలో ఉంటూ ఉండగా ఆ 4 రాజులు వచ్చి మరి ఆ ప్రాంతాలన్నింటిని కూడా ఓడించి ఏం చేశారు? వారిని చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. వారి ఆస్తిని, వారి స్త్రీలను అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అనగానే ఈ యొక్క అబ్రహాము ఏం చేశాడనంటే,
తనతో ఉన్నటువంటి కుటుంబీకులను 300కు పైగా ఉన్నటువంటి కొంతమందిని ఆయన వేసుకుని ఏం చేశాడనంటే యుద్ధానికి వెళ్ళాడన్న. యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఓడించి తన యొక్క సొంత వారిని, ఆ ప్రజలను ఏం చేశాడు, తీసుకుని వచ్చాడని. తీసుకుని వస్తే ఈలోపు సొదొమ గొమొర్రా రాజులు పారిపోయారు కొన్ని చోట్లకి. అయితే తిరిగి వారు వచ్చి అంటా ఉన్నారు, ఇదిగో నీవు వెళ్ళి వారితో యుద్ధం చేసి నీవు గెలిచి మా ప్రజలందరినీ కూడా తీసుకొచ్చావు, మా ఆస్తిని అంతటిని కూడా నీవు తీసుకొచ్చావు, కాబట్టి మా ప్రజలను మాకు ఇచ్చేసి ఈ ఆస్తి అంతా కూడా నీవే తీసేసుకో అని అన్నప్పుడు ఈ అబ్రహాం ఏమంటా ఉన్నాడు అని అంటే, నీ దగ్గర నుంచి నూలు పోగు కూడా నాకు వద్దు. ఏమంటా ఉన్నాడండి? నీ దగ్గర నుంచి నూలు పోగు కూడా. ఒకసారి మనం చదువుదాం. అబ్రహాము ఆదికాండము 14వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 22వ వచనం మనం చదువుదాము. 21. సొదొమ రాజు వచ్చి అంటా ఉన్నాడు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా నువ్వు తీసుకొచ్చావు, ఈ ఆస్తిని అంతా నన్నకు తీసుకొచ్చావు, కాబట్టి ఈ ప్రజలను, మా మనుషులను మాకు ఇచ్చాయి, కానీ ఈ ఆస్తిని అంతటిని కూడా నీవే తీసేసుకో అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే అబ్రహాము అక్కడ సొదొమ రాజు ఆ మాట అనడానికి అతనికి అధికారం లేదు. ఎందుకనంటే అబ్రహాం ఏం చేశాడంటే వెళ్ళి యుద్ధం చేసి గెలిచి తీసుకొచ్చాడు. అవన్నీ కూడా ఎవరికి సొంతం? అబ్రహాముకి సొంతం. అయినప్పటికీ కూడా ఆ అబ్రహాముతో ఈ సొదొమ రాజు అంటా ఉన్నాడు, మా మనుషులు మాకు ఇచ్చేసి ఈ ఆస్తిని అంతటిని నీవే తీసేసుకో అంటే, ఆ తరువాత ఈయన అంటా ఉన్నాడు, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని ఎదుట ఈ అబ్రహాము చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తా ఉన్నాడు. ఏంటి అనంటే, ఈ ఆస్తిలో నాకు ఒక నూలు పోగు కూడా వద్దు. నూలు పోగు అనంటే, కొంతమంది స్త్రీలు చీరలు కట్టుకున్న డ్రెస్సులు కట్టుకున్నప్పుడు చివరిని ఏదో ఒక చిన్న దారం వస్తూ ఉంటుందండి. మనం ఏం చేస్తాం? ఆ దారాన్ని కట్ చేసి పాడేస్తాము. అది కూడా నాకొద్దు. ఏమంటా ఉన్నాడు? అది కూడా నాకొద్దు. ఎందుకు నాకొద్దు అని అంటే, తరువాత దినాలలో నువ్వు అంటావు, ఇదిగో అబ్రహాము ధనవంతుడు, నా వల్ల అయ్యాడు, నేను ఇచ్చేసాను అతనికి. ఆ మాట అనిపించుకోకుండా ఏది ఆశించలేదు. ఈ అబ్రహాము ఎంతగానో ఇచ్చేశాడో, నాకొద్దది. కానీ నాతో ఉన్నటువంటి యుద్ధం చేసినందుకు కొంతమంది నాకు సహకరించారు, వారికి తగినటువంటి స్థలాన్ని మీరు ఇచ్చేయని చెప్పేసి అన్నాడు. అయితే అబ్రహాం అది ఆశించలేదు, ఇచ్చేశాడు. ఏమైంది? అతనికి ఏమైనా లోటు ఉందా అని అంటే లేని లేదు. అబ్రహాము భయపడదు. 15వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, ఏమన్నానంటే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, అత్యధికము ఏంటండి, భయపడకము, నేనే నీకు కేడము, నీ బహుమానము అత్యధికమునగునని చెప్పాను. గమనించండి, ఎంత గొప్పగా తనకి అంత గొప్ప ఆస్తి వచ్చినప్పటికీ ఒక రాత్రంతా కూడా అక్కడ నిలవబడి వారితో యుద్ధం చేసి కొట్టి జయించి ఆ ప్రజలను తీసుకొచ్చి అధికారం ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఇచ్చేశాడు అన్న. కానీ దేవుడు విడిచిపెట్టాడా అంటే లేదు. ఆ తర్వాత దర్శనమందు ఈ అబ్రహాముతో అంటాడు, భయపడొద్దు, నేను నీకు కేడము, నేనే నీ ఆస్తి, నేనున్నాను నీకు అని చెప్పేసి మరి అబ్రహాముకు ఒక వాగ్దానము ఆయన చేశాడని. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. నిజమే, ఈ లోకములో ఎవరు లేకపోయినప్పటికీ, ఎంత నష్టం వచ్చినప్పటికీ దేవుడు మన పక్షాన ఉంటే అంత గొప్ప ధన్యత మరొకటి లేనేలేదు. ప్రియమైన దేవుని వాళ్ళ అబ్రహాము మరి ఆ యొక్క సమస్యలో మరి ఏం చేశాడని ఇచ్చాడు, జయించాడు. అలాగే నీ యొక్క యుద్ధములో కూడా మరి జయించి వచ్చిన తర్వాత అది కూడా ఇచ్చేశాడు. తరువాత కూడా ఆయన ఉన్నతమైనటువంటి ఈవులను, దేవుని అతను సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా రీతిగానే మన జీవితాలలో కూడా కొన్ని మారులో ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు, లోటుబాట్లు వస్తూ ఉంటాయి. కానీ అటువంటి సమయంలో మనం ఏం చేయాలనంటే, అన్యుల ఎదుట దేవుని నామము అవమానపరిచేటువంటి విధముగా మనము ప్రవర్తించకుండా దేవునికి ఘనత తెచ్చేటువంటి విధంగా అబ్రహాము వలె కొన్నిసార్లు మనం ఏమి చేయాలి? కొన్ని మారులు మన యొక్క అహాన్ని కూడా ప్రక్కన పెట్టి, కొన్ని మారులు మనకి నష్టం వచ్చినప్పటికీ కూడా కొన్ని వాటిని మనం విడిచిపెట్టి తదుపరి దేవునికి మనం అప్పగించినట్లయితే దేవుని ద్వారా మనం ఏం పొందుకోగలము? జయమును నొందుకోగలమని
దేవుడు అంటూ ఉన్నాడని. కాబట్టి ఈ రీతిగా మనం ఇచ్చి జయించటానికి మనలో ఉండవలసింది ఏంటి అని అంటే క్రీస్తుకు కలిగిన మనస్సు. ఆ క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనలో లేకపోతే ఖచ్చితముగా మనము ఇవ్వటానికి మనము ఒప్పుకోము. క్రీస్తు మనస్సు గనక మనం లేకపోతే ఆ క్రీస్తు మనస్సు ప్రేమతో నిండి ఉన్నది. ప్రేమ ఏం చేస్తుంది? సాక్రిఫైస్. అవునా కదంటారా? దేవుడు లోకమును ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అప్పగించాడు, అనుగ్రహించాడు మనకి. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందండి? ఇతరులకి పరిచర్య చేస్తూ ఉంది, ఇతరులకి త్యాగము చేస్తూ ఉంది. కానీ సెల్ఫ్ ఏం చేస్తా ఉంది అంటే స్వీయ, మన సొంతంగా మనల్ని మనమే అనుకున్నామని అనుకోండి, ఏం చేస్తున్నాను అంటే ఎదుటి వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందండి. స్వార్థంతో నింపబడితే నేనే బాగోవాలి, ఎదుటివాడు బాగోకూడదు అని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఆయన ప్రేమను బట్టి మనము కొన్ని మాటలు ఇవ్వాలి, దేవుని ద్వారా మనము జయించాలి. మనము సెల్ఫ్గా ఆలోచించకూడదు, స్వార్థంగా మనం ఆలోచించకూడదు. ఆ స్వార్థమును బట్టే అపవాది ఏం చేయబడ్డాడని అంటే దేవునికి తిరుగుబాటు చేశాడు. దేవునికి ఆయన ఏం చేయబడ్డాడు? త్రోసివేయబడ్డాడు. మనము ఆ రీతిగానే స్వార్థముతో చేసేటువంటి పనులను బట్టి అప్పటికప్పుడు జయము పొందుకున్న వారుగా ఉంటామేమో, కానీ దేవుని దృష్టిలో ఒకానొక దినమున మనం ఏమవుతాము? పడిపోతాము, పతనమవుతాము. కాబట్టి మనము తిరుగుబాటు మనం చేయకుండా ఖచ్చితంగా మనము చేయవలసింది క్రీస్తుకు కలిగిన మనసును బట్టి ప్రేమను కలిగి మనము ఇవ్వాలి, తరువాత మనము జయించాలి. ఆ ప్రేమ మనము కలిగి ఉంటే ఇతరుల గురించి మనం ఆలోచన మనం చేయగలము. స్టెఫన్ ఏం చేశాడు అని అంటే, మరి ఆయన రాళ్లతో కొట్టడానికి వస్తే ఆ స్టెఫన్ ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా, వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ఈ క్రీస్తు మాటలే అంటా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు? రాళ్లతో వచ్చి కొట్టదా ఉంటే ఇతను హృదయంలో వారి యొక్క భవిష్యత్తును ఆలోచిస్తూ ఉన్నాడు, వారిని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ మనలో మనం ఉండాలి. క్రీస్తు వారు కూడా అదే మాట అంటూ ఉన్నారు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు అని. అపోస్తలుడైన పౌలు కూడా ఆ రీతిగానే అంటూ ఉన్నారండి. ఒక చిన్న సందర్భంలో అపోస్తలుడైన పౌలు నిలవబడినప్పుడు ఆయన పక్షాన కొంతమంది నిలవబడలేదు, పక్కకి వెళ్ళిపోయారని. 2 తిమోతి 4:16 నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ కూడా నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారే, ఇది వారికి నేరముగా ఎంచబడకుండా ఉండునుగాక. ఏంటంటండి? ఇది వారికి నేరముగా ఎంచబడకుండా ఉండునుగాక. పౌలు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఆ రీతిగానే మన విషయంలో ఎవరైనా ఏదైనా అన్నప్పటికీ కూడా, లోటుపాట్లు వచ్చినప్పటికీ కూడా కొన్ని మార్లు సహించి భరించి కొన్ని మార్లు మనం ఏం చేయాలి? కొన్నిటిని విడిచిపెట్టాలి, ఇవ్వాలి. ఆ తర్వాత దేవుని ద్వారా మనము జయమునందుకోగలము. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం అందరమును కూడా అబ్రహాము వలె మరి గొడవలు వచ్చినప్పుడు, వ్యాజ్యములు వచ్చినప్పుడు అన్యులు ఎదుట మనం తందనాలు ఆడకుండా, కోర్టుల చోటుకు మనం తిరగకుండా, దేవునికి భయపడే మనలో ఉన్నటువంటి మరి ఈ గొడవలను మనమే సద్దుమణుగు చేసుకోవడానికి, సమాధానపరచుకోవడానికి మనము దేవుని వలన ప్రేమను అందుకుని మనము ఆ వాటిని మనం ఏం చేసుకోవాలి? క్షమించుకొని ముందుకి మనం కొనసాగాలి. అబ్రహాము వలె మనము కూడా మరి సమాధానమును కొరకు కనిపెడదాము. అలాగునే మనకి ఏదైనా నష్టం కలుగుతుందన్నప్పటికీ కూడా దానిని ఆశించొద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి మనం ఇచ్చి జయించే వారముగా ఉందాము. ఆ రీతిగా జయించుటకు నీకు నాకు మనలందరికీ కూడా క్రీస్తుకు కలిగినటువంటి మనస్సును అనుగ్రహించి ఆయన ప్రేమతో నింపి మనలను నడిపించటానికి కృప చూపి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మీకే వందనములు. ఇంతవరకు నీవు మాకు తోడై ఉండి నీవు మాతో ఈ రీతిగా మాట్లాడినటువంటి ఈ విషయాలను బట్టి మీకు వందనాలు. మేమును కూడా కొన్ని మారులు ప్రభువా అనేక రీతిలుగా మరి స్వార్థపూరితంగా మేము ఆలోచిస్తూ ఉంటాము. కానీ మేము మీ ప్రియకుమారుడిని యేసుకు కలిగిన మనస్సును కలిగి, ప్రేమ కలిగి మేము ఎదుటి వారి విషయంలో ప్రవర్తించవలనని మాకు నేర్పావు. అబ్రహామును మాకు ఒక మాదిరిని కనపరిచావు. దేవ, అబ్రహాము వల్ల మేము కూడా సమాధానపరిచే వారంగాను, అలాగునే నష్టం కలిగిన ప్రభువా మరి అది భరించి నీ ద్వారా జయించుటకు మరి మాకు సహాయమును కలుగు చేస్తారని, నేటి దిన దీవెనలతో మమ్మలను మా కుటుంబంలో నింపమని, మా ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి అవరోధాలు అనేకమైన అపవాది తీసుకుని వచ్చి పెడుతున్నప్పటికీ అపవాది మాటను మేము లోబడక
మీ మాటకే మేము లోబడి జీవించుటకు మాకు నేర్పమని నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది మనవులు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.